నేను మొక్కలకి ఏమేస్తానో తెలుసా? ఈరోజైతే నేను డీటెయిల్‌గా ఏమేమి వేస్తానో డీటెయిల్‌గా చెప్తాను. అలా వేస్తేనే అండి మొక్కలు మనం వేసే విధానానికి, పెంచే విధానానికి నచ్చుకొని చాలా ఇష్టంగా అయితే పువ్వులనైతే మనకి స్ట్రాంగ్‌గా అయితే ఇస్తాయి. పువ్వులేటండి స్ట్రాంగ్ అని అంటారా? పువ్వు పట్టుకుంటేనే రాలిపోతుంది అంటారు కదా! చాలా స్మూత్ కదా! అలా కాకుండా చాలా స్ట్రాంగ్‌గా అయితే కొంతసేపటేంటి 2 రోజులు, 3 రోజుల వరకైతే ఉండిపోతాయి. హాయ్ అండి. ముందుగా అయితే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇలా అయితే నేను కూరగాయలని కోసే తొక్కల్ని, నెక్స్ట్ టీ వడకట్టే టీ గుండని, నెక్స్ట్ గ్రీన్ టీ కూడా తాగుతామండి మా ఇంట్లో. ఆ గ్రీన్ టీ పొడి కూడా పారేయడం ఎందుకని చెప్పి మామూలు టీ పౌడర్‌లోనైతే కలిపేసి ఇలా ఎండలో అయితే చాలా చక్కగా అయితే ఎండబెట్టేస్తాను. ఎండబెట్టడం ఎందుకు అంటే నీట్‌గా అయితే మనం ఆ గత్తానికి వేసుకోవచ్చు. ఇలా తడిగా ఉన్నదంతా ఇలా సర్దుకొనైతే ఎండలో చాలా చక్కగా అయితే ఎండబెట్టేసి, నెక్స్ట్ ఆ తొక్కల్ని కూడా మనం ఎండలో ఎండబెట్టడానికి కారణం ఏమిటంటే, అలా పొడి పొడిగా వేస్తేనే మనకి దోమలు గట్రా ఉండవు. తడిగా వేస్తే ఏమిటంటే దోమలు ఉంటాయి. ఎందుకంటే డాబా పైన మాది చెట్లయితే నేను ఒక పక్కకైతే మొక్కల్ని పెంచుకుంటున్నాను. దాని వెనక్కైతే మాది రూమ్ అయితే ఉంది. వాటి నుంచి వచ్చే దోమలు ఆ రూమ్‌లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలా అని చెప్పి ఎండలో నేను ఇలా ఎండబెట్టి మొక్కలకి మనం చాలా శుభ్రంగా, నీట్‌గా వేస్తే అవి దోమలైతే ఎక్కువగా అయితే ఉండవు. ఇలా బాదాంలైతే రోజు మార్నింగ్ అయితే ఇంట్లో అందరూ తింటారండి. ఆ బాదాం తొక్కలు కూడా ఉంటాయి కదా! మనిషి తింటేనే బాదాము ఇంత హెల్తీ అంటే మొక్కలకి ఆ తొక్కలు వేస్తే బెస్ట్ కదండీ! అలా అని చెప్పి ఈ తొక్కలు కూడా నేను బాదాం తొక్కలు కూడా వేస్తూ ఉంటాను. ఈ ఉల్లిపాయ తొక్కలు, బాదాం తొక్కలు, అదే ఆ బంగాళదుంప తొక్కలు అన్నీ, దోసకాయ తొక్కలు అన్నీ కలిపేసి అయితే ఇలా ఒక 4 రోజులు, 3 రోజులుగా అయితే ఉంచేసి ఒక పక్కనైతే పెట్టుకుంటాను. ఇంట్లో పెడితే దోమలైతాయి. అలా అని చెప్పి మేడ పైనే పెట్టేస్తాను. ఒక సైడ్‌కి హ్యాంగ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఎండొస్తే ఎండబెట్టేసి ఆ టీ పౌడర్, నెక్స్ట్ ఆ తొక్కలు ఇవన్నీ అయితే ఇలా నీట్‌గా అయితే వేసేస్తామండి. ఇలా నీట్‌గా వేయడం ఏంటంటే మనకి ఎక్కువగా దోమలైతే ఉండవు. తడిగా వేస్తే దోమలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే డాబా పైన ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ తొక్కలు కూడా ఇలాగా నీట్‌గా అయితే వేసేస్తాను. వేసి మనం రోజు అలా వాటర్ 2 పూటలు వేసుకుంటాము. అలా వేసుకోవచ్చు. వర్షాలు స్టార్ట్ అయిపోయాయంటే మనం మరి వాటర్ వేయాల్సిన అవసరమే లేదు కదా! ఇవే వాటికి చాలా బలం. అవి కూడా చాలా చక్కగా అయితే పువ్వులనైతే ఇస్తాయి. బాదం ఎవరైతే యూజ్ చేస్తారో మార్నింగు వాళ్ళు ఆ తొక్కలైతే ఉంచి చెట్లకు గాని వేశారంటే చాలా బలంగా అయితే మొక్కలు బాగా మనకి పువ్వులనైతే ఇస్తాయి. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్.